చెప్పగానే చెప్తాండే. ఒక్క టీఎంసీ కూడా కష్టమే. 3 టీఎంసీల నుంచి ఒక్క టీఎంసీకి తగ్గనున్న లిఫ్టింగ్ కెపాసిటీ. ఏమంటాడు, ఇక మేడిగడ్డ నుండి నీళ్లు రావు, రైతులు మీరు మర్చిపోర్రి, మీ పంటలు ఎండిపోయినా కూడా అడగొద్దు, ఎందుకంటే దానికి కెపాసిటీ లేదు అంటాడు. రిపేర్లు చేస్తే సరిపోతుందేమో అని వాళ్ళు అన్నారు. కానీ 3 టీఎంసీల నుండి ఒక్క టీఎంసీ కూడా ఇచ్చే కష్టము. ఒక్క టీఎంసీ అంటే 15 లక్షల లీటర్లు. అవి అట్లా అంటే 45 లక్షల లీటర్ల నీరులో ఒక 15 లక్షల లీటర్ల నీరు కూడా వచ్చే అవకాశం లేదు అని చెప్తాండి. ఇక ప్రిపేర్ చేసేసిండు, మనల్ని ముందే సిద్ధం చేసిండు. ఇక నీళ్ళు రావు అని గుండెబలికి సావకుండా మెల్లగా సావు కబురు చెప్పిండు. ఇక మేడి పండు లెక్క తయారైన మేడిగడ్డ తయారేసి అయిపోయింది. మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు అన్నట్టు మేడిగడ్డ అట మేడి పండు లాంటిదట. ఇన్ని రోజులు వాటర్ ఇచ్చిన మేడిగడ్డ వచ్చి మేడి పండు లాంటిదే, దానివల్ల ఉపయోగం లేదు అంటాండి. ఇక మన భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ ముచ్చట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆయన శాఖలో ఏం జరుగుతుందో ఆయనకే తెలియదు. ఆయన శాఖలో ఏం జరుగుతుంది ఆయనకు తెలియకుండానే ఒక తెలంగాణ వ్యతిరేకిని తీసుకొచ్చి సలహాదారుడిగా పెట్టిండు. అదే తెలియదు, కానీ మేడి పండు పొట్ట విప్పి ఈయన చూసిండట. డెడ్ స్టోరేజ్ ని 3 టీఎంసీల లోపు కుదించే ఛాన్స్. సికెంట్ ఫైల్స్ పై మరింత భారం పడకుండా చర్యలు. రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోయొచ్చని గొప్పలు చెప్పిన గత సర్కార్ కట్టినప్పటి నుంచి 4 ఏళ్లలో ఎత్తిపోసింది 168 టీఎంసీలే. మరి కట్టింది ఎప్పుడు? అది దాని ప్రారంభోత్సవం చేసింది ఎప్పుడు? 2020లో 2019లో దాని ప్రారంభోత్సవం జరిగింది. మరి అప్పంచెల్లి ఎక్కేసుకుంటే ఇది ఎక్కువ తక్కువ చెప్పాలి. కట్టినప్పంచెల్లి అంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పంచెల్లి అనుకుంటారు, పుసుకున కాదు. కేసీఆర్ ప్రభుత్వం 2014లో ఏర్పడ్డది. కాళేశ్వరం పూర్తయింది 2020-19. అంటే అంతా ఒక 4 సంవత్సరాలు అవుతాయి. 4 సంవత్సరాల 168 టీఎంసీలు అంటే మరి గొప్ప వచ్చిదేనా అనేది కూడా ఆలోచన తెలుసుకోవాలి. అందులో 118 టీఎంసీలు తిరిగి సముద్రంలోకే. మొత్తం 168 సముద్రంలోకి ఇడిచిపెట్టినకపోయాను. ఏ చూడు రేవి నిజాలా అబద్ధాలా, మరి గింత దారుణమా? ఇది వాస్తవాలు ప్రజలకు తెలియకుండా చేస్తాను. 168 టీఎంసీలు ఎత్తిపోస్తున్నట పొలాలలో పోసేది తీసుకుపోయాట సముద్రంలో పోతారా అని ఎవడన్నా? అంటే ప్రాజెక్ట్ కట్టిందే పొలాల కోసం కట్టింది, పంటలు పండడానికి కట్టిండు. పంటలు పండడానికి కావాల్సిన నీళ్ళ తీసుకపోయి సముద్రంలోకి పోసిందట. ఎట్లా ఈ ఉత్తమ మాటలు చెప్తే ఎట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? నమ్మశక్యమైన మాటలేనకి ఇవి. అవ్వా ఇక 120 అనుకున్నారు 2 కలుపుకొని. అంటే 48 టీఎంసీలే వ్యవసాయానికి వాడుకున్నారట. మిగతా 118 టీఎంసీలు సముద్రంలో పారవేయడానికే ప్రాజెక్ట్ కట్టినట్టు చెప్తాను ఆయన. ఇట్లున్నది ఈయన కథ. బ్యారేజ్కి రిపేర్లు చేసినా గ్యారంటీ ఇవ్వలేమన్నా NTSA. బ్యారేజ్కి రిపేర్లు చేసినా కూడా అక్కర్రాట. వీళ్ళే చెప్పేస్తానుగా, నిపుణులు వీళ్ళే అయిపోయినలు, అన్ని వీళ్ళే చెప్తాను. ప్రాణహితను రివైవ్ చేయడమే బెటర్ అంటున్నా ఇంజనీర్. ఎస్, ఇప్పుడు ముందరికి వచ్చిన అసలు ముచ్చట. ప్రాణహితం ముట్టుకుంటే మళ్ళా పైసలు దండుకోవచ్చు. పైసలు ఎట్లా కావాలి? ఏదైతే సిమెంటు, ఏదైతే ఇసుక ఇవి కలపడం మొదలు పెడతారో ఏమంటారు, ఒక సామెత ఉన్నది, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు. ఇల్లే కట్టలేమనేది ఆ సామెత ఉద్దేశం. పెళ్లి చేసిన అప్పుల పాలైతాం, ఇల్లు కట్టిన అప్పుల పాలైతాం. ఆ సిమెంటు కంకర ఇసుక ముందటేసుకుంటే ఒడవదే ఆ పని అనేది దాని ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు ఏమంటాడు, ఇది బంధు పెట్టి ప్రాణహితను ముందటేసుకొని మళ్ళీ దాంట్లో 4 కాంట్రాక్టర్లు కలిసి మళ్ళీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డో లేకపోతే మళ్ళా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ ఇలాంటి వాళ్ళను ఏది కాంగ్రెస్ లో ఉన్న మళ్ళీ రెడ్డిలను అందరినీ కలుపుకొని ఓ ప్రాజెక్టు ముందటేసుకుంటే దాని మీద పైసలు మిగులుతాయిరా. ఇప్పటికే మనం వందల కోట్ల రూపాయలు ప్రజల మీద జల్లి ఓట్లు దండుకున్నాం. కాబట్టి ఏదో ఒక ప్రాజెక్టు ముందటేసుకుంటే తప్పించి మనం బతికి బట్టగట్టం, మన అప్పులు లేరే, మనం పెట్టిన పైసా ప్రజల నుంచి వెనకకు రాదు అనేది వీళ్ళ ఉద్దేశం. ఇక ఇది అసలు కుట్ర. ఇక చేయరు, ఇక మీరోటి కట్టర్రి, మీరోటి ముందటేసుకోర్రి. మళ్ళీ వచ్చినాక ప్రాణహితం అని చేయలేదు అని మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని బంద్ పెడతారు. ఇట్లా మమ్మల్ని ఎర్రి పుష్పాలని చేస్తూ ఎర్రి జనాలని చేస్తూ మీ పబ్బం మీరు కట్టుకోరు. కట్టిన ప్రాజెక్ట్నేమో ముందర పడేర్రి అంటే కట్టిన ప్రాజెక్టును బంద్ పెట్టేసి మళ్ళీ ఎప్పుడో 2004లో ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణహిత అన్నదాన్ని ముందటేసుకో. ఇంజనీర్లు చెప్పిన అనేది వీళ్ళు చెప్పిన మాటలు ఇవి. ఏ ఇంజనీర్ వచ్చి చెప్పలే, ఏ మీడియా ముందరికి వచ్చి వీళ్ళే వచ్చి చెప్తాను.